అధికారంలోకి రాకముందు ఆంధ్రప్రదేశ్ పోలీసులను అస్సలు నమ్మను అన్నాడు. మంచిది. ముఖ్యమంత్రి అయ్యాడు, మరి అదే పోలీసులను నమ్మాడా నమ్మలేదా? నమ్మకుండానే వాళ్ళతో కలిసి పనిచేశాడా? మరి ఎలా తీసుకోవాలి? నమ్మని పోలీసుని నువ్వు నమ్మించుకున్నావా, లేకపోతే నమ్మకుండానే వాళ్ళని బెదిరించి పని చేయించుకున్నావా? ఏంటి దీని అర్థం? అలాగే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వానికి పోలీసులు ఏమైనా చెప్పింది చేసినట్టుగా తల వంచుకొని జీ హుజూర్ అన్నటువంటి పరిస్థితిలో ప్రవర్తిస్తున్నారా? అలా కుదురుతుందా? సాధ్యపడుతుందా? ఉన్నటువంటి ఐపీఎస్లో ఇవాళ చాలా మంది గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలకు చట్టబద్ధమైనటువంటి శిక్షలు లేకపోతే విచారణలు అనుభవిస్తున్నారు. దీన్ని ఎలా తీసుకోవాలి? మరి మీ పాలనలో ఇంతమంది ఐపీఎస్లు ఎందుకని నేరస్తులుగా మిగిలారు, దోషులుగా కనపడుతున్నారు? అది ఆలోచించండి. ఇవాళ ఒక ఉన్నతాధికారి కూడా మాఫియా అంటున్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. హౌ ఫార్ ఇట్ ఈజ్ రీజనబుల్, జస్టిఫైడ్? రాజకీయాల్లో మీరు మీ పార్టీలకు సంబంధించినవో లేకపోతే పాలకపక్షానికి సంబంధించినవో వాటి మీద విమర్శలు చేయండి. ఒక ఉద్యోగి యొక్క, ఉన్నతాధికారుల యొక్క, పోలీసుల మీద మీకు ఎప్పుడు ఎందుకు కసి? మీరున్నప్పుడేమో మీకు వాళ్ళు మిత్రులుగా ఉండాలి, సేవకులుగా ఉండాలి, ఇంకా బానిసలుగా ఉండాలి. మరొక ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైనా చట్టబద్ధమైనటువంటి వ్యవహారాల్లో మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళందరూ మాఫియాలు అవుతారు. ఒక ప్రశ్న వేద్దాం. 11 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీకి ఉన్నారు, మీతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు. మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఇసుక, లిక్కర్, గంజాయి, దీనికి సంబంధించిన ఏవీ నేరాలు జరగట్లేదు అని గ్యారంటీ ఇవ్వగలరా? ఇస్తుంటే మరి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి దోషులను పట్టించగలిగేటటువంటి ప్రయత్నం మిమ్మల్ని వదిలేద్దాం. ఆ 10 మంది చేస్తున్నారా? జరుగుతుందా? అరే, పోలీసుల యొక్క మనోధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని, సహనాన్ని దెబ్బగొట్టేటటువంటి పరిస్థితుల్లో ఒక మాజీ సీఎం అలా మాట్లాడచ్చా? పోలీసులు మాఫియా నాయకులా? అవునా? అంటే ఇక్కడ చట్టం లేదా? అలాంటి పరిస్థితులు ఉంటే మరి మీరు ఎందుకు చేతులు ముడుచుకొని కేవలం రాజకీయమైనటువంటి వ్యాఖ్యలతో ఉండటం? ఒక్క విషయాన్ని గుర్తు చేయాలి మీకు మాజీ ముఖ్యమంత్రి గారు. పోలీస్ ఆ శాఖ యొక్క గొప్పతనము, ఆ శాఖ యొక్క ప్రాధాన్యత తెలుసుకొని మాట్లాడండి. ఇవాళ మీ పిల్లలు కానీ మన పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళాలన్నా, పొద్దున్నే శాంతి భద్రతతో బతకాలన్నా, ప్రారంభమయ్యేటటువంటి ఉదయ కార్యక్రమాల నుంచి రాత్రి మీరు నిద్రపోతున్నంత వరకు ప్రతి క్షణం మనల్ని కాపాడుతున్నది, మనల్ని గౌరవిస్తున్నది. మనము ఒక శాంతియుతమైనటువంటి విధానములు బతకడానికి, అలాగే మన ఉద్యోగ కార్యక్రమాలు అవ్వచ్చు, మన దైనందిన పనులు అవ్వచ్చు, వాళ్ళు లేకుండా మనం చేయగలమా? ఒక్క నెల రోజులు పోలీసులు వదిలేస్తే రాష్ట్రం అల్లకల్లోలం కదా? అప్పుడు అర్థమవుతుందేమో పోలీసు ఎంత బాధ్యతగా ఉన్నాడేమో. ఇష్టానుసారం ఇవాళ పోలీసుని ఎలా పడితే అలా మాట్లాడొచ్చు అన్నటువంటి ఒక స్వేచ్ఛను తీసుకొస్తున్నారు. పనికి మాలిన దుర్మార్గులు, దోషులు, నేరస్తులు, మాఫియాలు ఇవాళ పోలీసుల మీద తిరగబడుతున్నారనంటే రాజకీయ నాయకులు ఇస్తున్నటువంటి ఈ ధైర్యమే కదా. ఎలా తీసుకోవాలి దీన్ని? ఒక ప్రతిపక్ష నాయకుడు పోలీసుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయటం నేరం అవుతుంది. ఇష్టానుసారం మాట్లాడితే కోర్టుకెళ్ళి శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఇది కావాలా? ఒక సమయమును ఉండొద్దా? ఒకరిని దూషించేప్పుడు 100 సార్లు మాట్లాడండి. మీ దగ్గర ఆధారాలుంటే బయట పెట్టండి, వాయించి పారేద్దాం. ఒక్కొక్క నేరస్తుడినో, ఒక్కొక్క దోషినో, ఒక్కొక్క అవినీతి పరినో ఒక్కటి బయటికి తీసుకురండి. శుష్కమైనటువంటి వాదనలతోటి, వ్యాఖ్యలతోటి ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఎక్కడ ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడకూడదు. దట్టు బాధ్యత కలిగినటువంటి పోలీసు డిపార్ట్మెంట్ మీద, కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీ స్థాయి వరకు. మరి ఎందుకో డీజీపీని వదిలేశాడేమో. మరి ఆయన ఆదేశాలతోనే మొత్తం నడుస్తుందని ఎందుకు అనలేదు? అలాగే ఇదే పోలీసులు ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు వాటాలు ఇస్తున్నారట. అలా ఎక్కడైనా గమనిస్తే పట్టుకోండి, బయట పెట్టండి. మిమ్మల్ని గౌరవిస్తాం. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఎన్నుకునేటటువంటి పరిస్థితి ప్రజలకు ఉంటుంది. మీరు మార్చుకున్నటువంటి మనసుతో, మీరు రియలైజ్ అయినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయంతో ముందుకు వస్తే యువ నాయకుడా మీకు ఎప్పుడు వెల్కమ్ ఉంటుంది, ఎప్పుడు వెల్కమ్ ఉంటుంది. దయచేసి కష్టపడి పనిచేస్తున్నటువంటి పోలీసులు,
వాళ్ళు ఒక రకంగా బానిసల్లా పనిచేస్తున్నారు. టైం ఉండదు, రక్షణ ఉండదు, కనీసం మాత్రం వసతులు ఉండవు. రోడ్డు మీద ఒక పోలీస్ కానిస్టేబుల్ పని చేయటం వల్ల జీవిత కాలంలో 10 సంవత్సరాలు పైగా తన వయసును కోల్పోతాడు, తన ఆయుష్ను కోల్పోతాడు. మరి జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి గమనిస్తున్నారా? గుర్తిస్తున్నారా? మీరు గౌరవించకపోయినా పర్వాలేదు, పరచొద్దు మాజీ ముఖ్యమంత్రి గారు. మీరు మరింత పట్టుదలతో ప్రజల కోసం నిలబడి మంచి చేసేటటువంటి ప్రయత్నం చేయమని జనం కోరుకుంటున్నారు.